ఓం నమో వెంకటేశాయ గోవింద గోవింద. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ బాలు వ్లాగ్స్. సో ప్రజెంట్ మనం వచ్చేసి జీసగడంలో అయితే ఉన్నాం. సో ఈరోజు వెలగడ అయితే వెళ్ళబోతున్నాం అన్నమాట. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ వ్లాగ్, అంటే దేని పరంగా అనుకోవచ్చు. సో విత్ మై న్యూ జాకెట్ అనమాట. సో కొత్త జాకెట్ అయితే తీసుకున్నాం రీసెంట్గా. ఆ వ్లాగ్ సూన్ వస్తుంది. హై స్కూల్ ఈ ఫ్లవర్స్ చాలా బాగున్నాయి అట్రాక్టివ్గా. సో ఈరోజు మనం వెలగడ విలేజ్ని అయితే ఫుల్గా ఎక్స్ప్లోర్ అయితే చేయబోతున్నాం అన్నమాట. సో వీడియో మాత్రం చివరి వరకు అయితే చూడండి. సో మ్యాక్సిమం నాకు వీలైనంత వరకు నేను కవర్ చేస్తాను. సో ఏమైనా మిస్ అయ్యి ఉంటే ఐఎమ్ రియల్లీ సారీ ఫర్ దట్. సో మిస్ అయినవి ఏమైనా ఉంటే కింద కామెంట్ అయితే చేసేయండి. సో నెక్స్ట్ మళ్ళీ వచ్చి మిస్ అయినవి పార్ట్ కింద తీసుకోవచ్చు. సో మిస్ అయినవి ఏమైనా ఉంటే కింద కామెంట్ చేస్తే నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ అయితే వీడియో తీస్తాను. సో ప్రజెంట్ మనం సిగడం రైల్వే స్టేషన్ దగ్గరలో అయితే ఉన్నాం. సో అలాగ వెళ్తూ మాట్లాడదాం. సో ఇక్కడ ఎదురుకు మీకు 2 లైన్లు కనబడుతుంది కదా. సో అటు సైడ్ లెఫ్ట్ సైడ్ వెళ్తే సో గ్యాస్ వస్తుంది చూసారా. అటు సైడ్ వెళ్తే మీకు పొందూరు అటు లైన్ అనమాట. అంటే చెట్టు పొదిలం అటు సైడ్ నల్లిపేట ఆ ఊర్లు వస్తాయి. సో ఇటు మీరు రైట్ తీసుకుంటే ఇటు సైడు వెలగడ ఈ ఊర్లో అయితే వస్తాయి అన్నమాట. సో మ్యాప్స్ చూసుకొని నేనే వెళ్తున్నాను. సో ఇక్కడ నుంచి అప్రాక్సిమేట్లీ ఇంకొక 7 minutes 3.3 kilometers అనమాట. జస్ట్ 6 minutes. మీరు అనుకోవచ్చు ఇంత చిన్న చిన్న రైడ్లకు కూడా రైడింగ్ జాకెట్స్ ఎందుకని చెప్పేసి. చెప్పలేం ఎప్పుడు ఏ విధంగా అలాగో చిన్న పిల్లాడికి బండి నేర్పించేస్తున్నారు. ఇప్పుడు నుంచి ఏట అవసరం, ఆడ ఏజ్ అంతా ఎందుకు, ఒక ఏజ్ వచ్చాక అలాగే నేర్చుకుంటారు కదా, ఎందుకు ఇప్పుడు నుంచి అటు ఇటు వెళ్ళిపోతున్నాడు. ఎక్కువ కోళ్ళ ఫారాలు ఉన్నాయి ఇటు సైడ్. నక్కు అనుకున్నాను దీన్ని చూసి ఫస్ట్, అలానే ఉంది. సో మనం వచ్చేసి ఎంటర్ అయిపోయాం వెలగాడ గ్రామం. ఇదే వెలగాడ ఊరు వచ్చేసి. ఎంట్రన్స్లోనే చర్చ్ ఉంది. సో వెలగాడ వచ్చేసి శ్రీ ఆంజనేయ యూత్ వెలగాడ. సో ఇక్కడ వచ్చేసి ఆంజనేయ యూత్ అన్నమాట ఎక్కువ ఉన్నట్టున్నారు. సో వెలగాడ ఇది అవుటర్ అన్నమాట. సో వీధుల్లోకి వెళ్దాం. వీధుల్లోకి వెళ్తే మనకు ఐడియా లేదు ఎటు నుంచి ఎటు వెళ్ళాలి ఎటు రావాలని చెప్పేసి. ఇక్కడ ఏదో ఉంది, ఈ వీధిలో తిరిగిపోతాం. సో చాలామంది చాలా వింతగా కొత్తగా చూస్తారు, ఏంటబ్బా ఏటి ఎలా ఉన్నాడు వీడు, ఎవడీడు. అంటే మేబీ ఇది చాలామందికి రైడింగ్ జాకెట్ అని తెలియదు. చాలామంది ఏటి ఎంత సమ్మర్లో రెయిన్ కోట్ వేసేసుకున్నాడు అన్నట్టు. సో ఇదంతా వచ్చేసి వెలగడ ఊరు గ్రామం. నాకు ఐడియా లేదు. ఆ తిన్నంగా వెళ్తే చెరువులాగా ఉంది. నేను సందులో తిరుగుతున్నాను. చూద్దాం, మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా కలిస్తే ఊరంతా తిరగచ్చు. చాలామంది డిఎం చేశారు, బట్ అందరూ అవుట్ ఆఫ్ ఉన్నారు. ఊర్లో ఎవరు లేరు అన్నమాట.
సో ఇదంతా వెలగాడ ఊరు. సో ఒక్కొక్క సందు ఎక్స్ప్లోర్ చేసేద్దాం బండి వెళ్ళినంత వరకు. సో ఇది వచ్చేసి రామాలయం. ఇంకా కడుతున్నట్టు ఉన్నారు, కొత్తగా పెయింట్లు వేస్తున్నారు. సో అటు నుంచి వెళ్ళి ఇటు నుంచి వచ్చా. చిన్న చిన్న బడ్డీ షాప్స్ అయితే ఉన్నాయి. ఈ సందులోకి బండి వెళ్దాం, నెక్స్ట్ ఈ సందులోకి దూరుదాం. ఏ సందులోకి అంటే ఆ సందులోకి వెళ్ళిపోతున్నాయి. సందుల పేర్లు అయితే తెలియవు, బట్ వెళ్ళిపోతున్నా. ఆ పక్క ఏదో సందు ఉంది, చూద్దాం, అలా తిరుగుదాం. ఇందాక వద్దాం అనుకున్న సందు కలది, మరి ఇటు నుంచి ప్లేస్ లేనట్టు ఉంది. సో ఇక్కడ టర్న్ కొట్టేద్దాం. సో నెక్స్ట్ ఈ సైడ్కి సందు కనబడింది, ఈ సందులోకి వెళ్ళిపోదాం. ఐ లవ్ వెలగడ అని ఉంది, చూశాను ఇన్స్టా పేజ్లో. దానిలో కొన్ని చూపించారు. ఇక్కడ ఇదొకటి స్కూల్ ఒకటి, ఓకే రైట్. సో ఇది వచ్చేసి అంగన్వాడీ లాగా ఉంది, అంగన్వాడీ భవనం. నెక్స్ట్ ఇది వచ్చేసి స్కూలు, ఓకే ఐ లవ్ వెలగడలో చూశాను. సో ఇది వచ్చేసి స్కూల్ అన్నమాట. బాగుంది ఇక్కడ చల్లగా నేచర్. నెక్స్ట్ ఇది వచ్చేసి సచివాలయం లాగా ఉంది, మేబీ గ్రామ సచివాలయం వెలగాడ. సో ఇది వచ్చేసి గ్రామ సచివాలయం వెలగాడ. నెక్స్ట్ ఇది ఏదో సందు ఉంది, సందులోకి దూరదాం. ఏ సందులు పడితే సందులు దూరిపోతున్నాను, దారి అయితే తెలీదు. గూగుల్ మ్యాప్స్ ఆపేద్దాం, మళ్ళీ రిటర్న్ ఏంగానే కన్ఫ్యూజ్ అయిపోద్ది బాధ. ఇంటికి వెళ్ళే దారి ఎవరికి అడిగిన చెప్పేస్తారు, కానీ ఓకే అటు నుంచి తిరిగి ఇటు మెయిన్ లైన్కి అయితే వచ్చేసాం అనమాట. సో అంతేనే, ఇదే వచ్చేసి వెలగాడ గ్రామం. ప్రతి సందు అయితే కవర్ చేశాను. సో ఇంకా ముందుకు వెళ్దాం. వెలగాడ గ్రామం బోర్డు ఉంటే తీద్దామని చూస్తున్నాం, బట్ ఎక్కడేం కనిపించట్లేదు. సో ఇందాక ఫస్ట్ వచ్చాం కదా, ఎంట్రన్స్ ఇదేనే. ఇదంతా వెలగాడ ఊరు. ముందుకు వెళ్దాం, ఇంకా ముందు ఇంకేదో వెళ్తాయి. ఇదే బస్ స్టాండ్ లాగా ఉంది అక్కడ. సో ప్రతి సందు ఊరికి ఎంట్రన్స్ 4 సందులు అయితే తిరిగిపోయాం. చూద్దాం ఇంకా ముందుకు ఇంకెక్కడ ఉంటాయేమో. ఓకే ఇక్కడ ఓకే శివుడిది మనం చూడలేదు, ఇంకా ఓపెనింగ్ చేయలేదు ఇది. సో ఇది వచ్చేసి శివుడు మీకు కనిపిస్తుంది, ఇంకా కడుతున్నారు. సో నా బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, సో శంకరుడు అనమాట, చెరువులోని కడుతున్నారు. సో ఇంకా కన్స్ట్రక్షన్ వర్క్లు అయితే ఉంది ఇంకా. సో వాటర్ కట్ వచ్చేసి స్టార్టింగ్ చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది, మీరు చూసుకోవచ్చు. సో చాలా అంటే చాలా బాగా కడుతున్నారు. చెరువు అంతా ఎండిపోయి ఉంది, ప్రజెంట్ సమ్మర్ కదా. సో అది కడితే ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది. ఫుల్ అట్రాక్షన్ ఇవన్నీ ఇంకా కొత్తగా అయితే వేసారనమాట. సో
సో ఇది వచ్చేసి వెలగడ గ్రామం వచ్చేసి. సో ఇది ఇంకా కన్స్ట్రక్షన్లో అయితే ఉంది. సో చూసుకుంటున్నారు కదా, ఇదంతా చెరువు. సో ప్రెజెంట్ అయితే ఎండిపోయింది, ఎండాకాలం కదా. సో ఇది కడితే ఇది కట్టిన తర్వాత ఓపెన్ చేసి చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇది ఈరోజు వీడియో వచ్చేసి. బాయ్ బాయ్. ఏమైంది? లాక్ చేస్తుంటే అరుస్తుంది. ఫుల్ కోట్లో ఉన్నాను కదా. ఏమైంది వాట్స్ యువర్ ప్రాబ్లం? సో ఇది ఈరోజు వీడియో వచ్చేసి. వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. సో ఇది ఈరోజు వీడియో. సో వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. సో ఎక్కడ ఏమైనా మిస్టేక్ అంటే ఏదైనా మిస్ అయిపోయి ఉంటే నన్ను క్షమించండి. ఏదైనా కామెంట్ అయితే చేసేయండి. సో నెక్స్ట్ వచ్చి మళ్ళీ వీడియో తీద్దాం. సో ఇది ఈరోజు వీడియో వచ్చేసి. సో వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకొక ఊరితో మళ్ళీ కలుద్దాం. సో మీ ఊరు ఏంటో కింద కామెంట్ అయితే చేసేయండి. సో చూద్దాం ఏ కామెంట్కి ఎక్కువ లైక్స్ వస్తే ఆ ఊరు వెళ్ళి అయితే వీడియో చేద్దాం. సో లవ్ యూ గైస్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్, బాయ్.